హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ప్రేమకళ కుకింగ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు అయితే గుత్తి వంకాయ కూర చేయబోతున్నానండి. వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. చిన్నవి గుత్తి వంకాయలు ఇలా చిన్న చిన్నవి కావాలి. మరి పెద్ద సైజు కాకుండా చిన్నవి తీసుకోవాలండి. అలాగే 2 ఆనియన్స్, 4 టమోటాలు, కరివేపాకు, గరం మసాలా, ఆయిల్, ఆవాలు, పసుపు, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా సాల్ట్. అలాగే వంకాయలకు కావాల్సిన మసాలాను అయితే తయారు చేసి పెట్టేసుకున్నానండి. ఇందులో అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పసుపు, ధనియాల పొడి, కారం, సాల్ట్ వేసుకొని నేను మసాలాని అయితే తయారు చేసి పెట్టేసుకున్నాను. ముందుగా అయితే మనం ఈ వంకాయలని 4 పచ్చలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు ఇవి 4 పచ్చలుగా కట్ చేసుకుందాం. ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసేసుకొని మనం వంకాయలు అయితే ఇందులో వేసేసుకున్నామండి. ఇలా 4 పచ్చలుగా కోసుకోవాలి. దీన్ని మనం ఉప్పు నీళ్ళలో వేసేసుకుందాం. ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు అనేటివి కలర్ చేంజ్ కాకుండా ఉంటాయండి. మనమైతే ఈ వంకాయల్లో మసాలా అనేది పెట్టేసుకుందామండి. ఈ విధంగా మొత్తానికంటే ఇలా మసాలా అనేది లోపల పెట్టేసుకోవాలి. ఈ గుత్తి వంకాయల్లో మసాలా అయితే పెట్టి సిద్ధం చేసేసుకున్నామండి. ఇంక రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఇంక స్టవ్ ఆన్ చేసి మనం ఇది ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్టుపట్టలాడుతుండగా మనం ఆనియన్స్ అయితే దీంట్లో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ దోరగా వేగేంత వరకు బాగా కలుపుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకుందాం. టమోటాలని ఇందులో వేసేసుకుందాం. టమోటాలు ఇందులో వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇవైతే వేగిపోయినాయండి. దీనిలో ఒక్కొక్కటిగా మనం ముందుగా రెడీ చేసుకున్న వంకాయలు అయితే ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కాసేపు వాటిని మనం
మగ్గనివ్వాలి. వంకాయలు అయితే మగ్గిపోయినాయండి. ఇందులో మనం చింతపండు పులుసు పోసేసుకుందాం. చింతపండు అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే చింతపండు పులుసు పోసుకోవచ్చు, లేదంటే మామూలుగా అయినా చేసుకోవచ్చు. నేనైతే చింతపండు పులుసుని యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం. అలాగే పసుపు కొంచెం వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కారం, మనకు టేస్ట్కి సరిపడా కారం వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే గరం మసాలా కొంచెం వేసుకుందాం. దీంట్లో నేను కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం. ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం. గుత్తి వంకాయ కూర అయితే ఉడికిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. చూస్తుంటేనే నోరూరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.